ఫ్రెండ్స్, ఈరోజైతే మా తమ్ముడు అయితే ప్రాంక్ చేస్తున్నాడు. మా తమ్ముడు ఇప్పుడు హాల్లోనే అయితే టీవీ చూస్తున్నాడు. చూపిస్తాను, టీవీ చూస్తున్నాడు. అయితే ఏం చేస్తున్నాడు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మా తమ్ముడు అయితే టీవీ అయితే చూస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏం ప్లాన్ అయితే చేశాను మీకైతే చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా తమ్ముడిది పర్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, అంటే ఏం చేస్తానంటే వాడు పర్స్ నిండా డబ్బులు అయితే ఉంటాయి. ఆ డబ్బులన్నీ దాచిపెట్టి ఇప్పుడైతే షాప్కి వెళ్దామని చెప్పాను. అందుకే రెడీ అయ్యారు. చైతన్యకి వెళ్దామని చెప్పాను. తర్వాత అదేంటి షాప్కి వెళ్ళి బ్రెడ్ కొనుక్కొని వద్దాం, నువ్వు కూడా డబ్బులు తీసుకురా అని చెప్తాం. ఫుల్ వేస్తాడు, అన్ని డబ్బులు పోయినాయి కాబట్టి. సరే, ఇదైతే ప్లాన్. ఇప్పుడైతే బీరువాల నుంచి అయితే పర్స్ అయితే తీసి చూపిస్తాను. ఇప్పుడైతే బీరువాలకైనా అయితే ఇప్పుడే పర్స్ తీసాను. ఇప్పుడు ఎందుకు కాయిన్స్ ఉన్నాయి, 100 కూడా మస్తున్నాయి. ఇప్పుడైతే చూపి అట్లా ఇప్పుడైతే ఇవన్నీ డబ్బులు అయితే దాచిపెట్టినాకైతే చూపిస్తాను. నేను మొత్తం అయితే దాచిపెట్టేసాను. ఇప్పుడైతే షాప్కి వెళ్దాం దాన్ని అయితే వెళ్తాను. కన్నయ్య షాప్కి వెళ్దాం దా. షాప్కి వెళ్తే ఉట్టి అనేదా దేనికి ఏం చూపియాలా? కన్నయ్య, నీ డబ్బులు తెచ్చుకేమన్నా కొనుక్కున్నా, డబ్బులు తెచ్చుకుంటున్నా. తీసుకొని వస్తా, నువ్వు కూడా తీసుకుంటావా? ఏమైంది? ఏమైంది? ఆ డబ్బులు నాకైతే తెలుస్తాయి మమ్మీ. నేను తీసుకోలే, నిజంగా నేను తీసుకోలే. వీడదిద్దామని ఒకరి తర్వాత ఒకరమని నాకేమో అవసరమా? మా డబ్బులు తీసుకున్నాడు. ఎప్పుడు నా మీద నువ్వు ఎన్ని హండ్రెడ్స్? అందుకని వీడియో తీస్తుంది. కానీ దాంట్లోనే పెట్టిన పర్సులోనే. నాకే తెలుసు నువ్వు అన్నిటి నా మీద అయినా అందులో డబ్బులు ఉన్నాయి. నేను మొత్తం కొనుక్కొని ఇప్పుడు పోయినాయి అని చెప్తున్నావా? కారు ఉన్నాయి, తీసుకుని 10 రూపీస్. మరి లేవు కదా ఇప్పుడు. ఇంట్లో ఎక్కడ ఉన్నాయి? తీసుకుంది. అరే నాకేం అవసరం, మీ నా దగ్గర లేవా? 10 రూపీస్ అని చెప్పి పోయి తీసుకున్నాను. మొత్తం కొనుక్కొని వచ్చినావు కదా నేను. కారు 10 రూపీస్ తోనే కొనుక్కున్నా. అక్కనే డబ్బులు ఏం చేసినా పోగొట్టినావా? కారు అక్క తీసుకుంది. చూసినావు నువ్వు అక్క తీసుకోవా? మరి వీడియో ఎందుకంటే షాప్ కు ఇప్పుడు డొనేట్ ఏదో ఒకటి తయారేద్దాం అనుకుంటున్నాం కదా, అందుకే కదా మమ్మీ షాప్ కు ఇద్దామని మమ్మీకి తెలుసు. నేను ఆల్రెడీ చెప్పిన, అందుకే ఫోన్ ఇచ్చింది. అక్క మనీ బ్యాంక్ లో ఉంటాయి, నా దాంట్లో అస్సలు ఉండవు. 1 రూపాయలు 50 రూపీస్ రా, 100 రా. చూసినా కదా నేను ఏడ తీసుకున్నా మమ్మీ, నా దాంట్లో 100 రూపీస్ తప్ప ఇంకేం లేవు. ఎక్కడ పెట్టినా గుర్తు చేసుకో. నేనేం పెట్టలేను, పర్సులోనే పెట్టినా. మరి ఎటు పోతే పర్సులో పెడతా? తీసుకుంది. నాకేం అవసరం మమ్మీ డబ్బులు. ఏడమంటావు మరి? నవ్వుతుంది కాబట్టి. నవ్వద్దారా, నీకేం చేయొద్దు. నువ్వే ఎందుకు ఎడుతున్నావు మళ్ళా? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ఎందుకు అంటున్నావు మళ్ళీ? నేను నవ్వుతే ఎందుకు ఏడుస్తున్నావు? నా డబ్బులు తీసుకుంది. నీకేమైనా ప్రూఫ్ ఉందా? నీకేమైనా ప్రూఫ్ ఉందా నేను తీసుకున్నానని? నేను పెడతావు మొత్తం ఖర్చు పెడతావు. నవ్వే ప్రూఫ్ ఉంది. నవ్వుతుంది మమ్మీ ఎవరికైనా. ఇప్పుడు మమ్మీకి కూడా మత్తది కొంచెంసేపు అయినాక. నువ్వు ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకోపోయినావు కదా? తీసుకొని పోయినా మళ్ళీ తెచ్చిన. ఖర్చు పెట్టుకోలేవు అక్కడ? ఖర్చు పెట్టినావు కదా? ఖర్చు పెట్టాలి తెచ్చిన. అక్క వాళ్ళందరూ కలిసి తీసుకొని
సేవ్ చేసుకొని తీసుకొచ్చు మొత్తం ఖర్చు పెట్టుకొని వచ్చి తీసుకొచ్చిన సేవ్ కానీ చేసుకొని తీసింది. నేను తీయలే. అయ్యో చూడు మమ్మీ, ఇప్పుడు నేను చూడంగానే ఏడిపోతుంది మమ్మీడికి. ఎందుకు మమ్మీడికి? వాడి దగ్గర డబ్బులు లేవు కానీ ఏడుస్తే ఉన్నాయనుకొని ఇస్తారని అట్లా చేస్తుంది. కాదు ఇవ్వమంటే ఇస్తలేదు. డబ్బులన్నీ పోయినాయి. నీ డబ్బులు ఎప్పుడు బొక్క పట్టదేమో రా, చూసుకో. పర్లేదు ఎప్పుడు ఇంట్లో నేను వేసుకున్నా కాయిన్. ఏం వేసుకున్నావు? కాయిన్స్ ఎప్పుడు పోలే ఎప్పుడు? పోయినాయి అని చెప్తుంది. అందులో హోల్ పట్టదేమో రా, బ్యాగ్లలో పెట్టినప్పుడు హోల్ పట్టేమో. చూసిన పర్లే పడ్డది. పర్లే చూసుకో పర్లే. నువ్వే పరిపించినావు. ఇప్పుడు కన్నయ్య దగ్గర డబ్బులు లేవు కదా, నువ్వు ఒకదాన్ని కొనుక్కొచ్చుకోపోయిగా. కాదు మమ్మీ అక్క తీసింది. నేను తీయలే. తీయలే అని చెప్తుంది కదా, అక్క ఎప్పుడన్నా తీసిందా? నిజంగానే అక్క పర్సులో ఉన్నాయా మరి? అక్క పర్సులో అదే 50 రూపీస్ పోయింది. చెప్పున్నాయా? నీ డబ్బులు ఉన్నాయా అక్క పర్సులో? ఏడవకు, మళ్ళీ సేవ్ చేసుకో, మళ్ళీ సేవ్ చేసుకొని అప్పుడు కొనుక్కుందాం. డబ్బులు మొత్తం తీసుకుని సేవ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసుకో. నా డబ్బులు తీసుకొని కొనుక్కోండి. అరే షాప్ పోయినా మమ్మీ, నేను ఇప్పుడే షాప్ పోతున్నా. కొనుక్కోవడానికి నా డబ్బులు తీసుకుంటా. నువ్వు చూసినావు కదా నా పర్సు, ఎందుకు కన్నా ఎందుకు ఇస్తావు? అందుకే ఇట్లాంటి ప్రూఫ్ ఉండడానికి వీడియో వేస్తున్నా. కాలేందుకు కాలేమన్నది గిట్లా మమ్మీ నేనేం చేయాలి మరి? ఏమైనా సీక్రెట్ పాకెట్ ఉందేమో రా అట్లా చూసుకో. లేదు ఇచ్చినప్పుడు దాచి పెట్టుకోవాలి మంచిగా. అక్కనే మమ్మీ తీసింది మళ్ళీ ఎందుకు తీయలే అంటుంది కదా. నిజంగా తీసింది. నువ్వు ఏమో తెలుసా? ఫోన్ తీయబోతు, ఇప్పటి నుంచి మంచిగా సేవ్ చేసుకో జాగ్రత్తగా. షాప్ వెళ్దామనగానే టీవీ ఆఫ్ చేసి వచ్చేసి. తీసుకున్నంతే మళ్ళీ సేవ్ చేసుకోమంటున్నా, సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇచ్చినప్పుడు సేవ్ చేసుకో. ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇస్తలే. ఇస్తలే నేను ఒక 1 రూపీ రోజు. 1 రూపీకి 1 రూపీ నుంచి స్టార్ట్ చేయి. 1 రూపీకి ఒక చాక్లెట్ రాదు. అబ్బా ఇయ్యో రూపాయికి 2 వచ్చి చాక్లెట్ వస్తాయి. రూపాయికి 2 వచ్చి చాక్లెట్లు వస్తాయి. 1 రూపీ చాక్లెట్స్ ఉంటాయి. కొన్ని రూపాయలు 1 రూపీకి ఆ బైకే రాదు. వామ్మో, మరి 2 రూపీస్కి వస్తుంది అనుకుంటున్నావు? 100 రూపీస్కి వస్తుంది అనుకుంటున్నావు? 1 రూపీ నుంచి సేవ్ చేసినావు అనుకో, అప్పుడు చాలా డబ్బులు అవుతాయి. నాకు నా డబ్బులు నాకు ఇవ్వమని ఇప్పుడు అక్కని. నాకేం తెలుసు మమ్మీ, నా బ్యాగ్ చూసింది కదా, నా పిగ్గి బ్యాగ్. నువ్వు చెక్ చేసి వచ్చినావు కదా ఇప్పుడు అక్కది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీది. నేను దాచి పెట్టింది. నేను దాచి పెట్టినాను రా. వెతుకోపో వెతుకోపో. తీసినావా? నిజంగా చెప్పి తీసినావు? తీసి పాపం ఏడుస్తుండు కదా. పాపం ఇక ఇట్లా ఏడుస్తుంది. వాటర్ కూడా కారుతున్నాయి ఇక. అవి ఇప్పుడు వాటర్ నోట్లోకి పోతాయి. స్వీట్ ఉంటాయి అనుకుంటా. మింగేస్తాడు. అమ్మా నా డబ్బులు నాకు ఇస్తే తీసుకోలేవా? తీసి ఇచ్చి. అయ్యో ఏడవకు నానా. అయ్యో ఏడవకు ఏడవకు ఏడవకు. ఎంత ఘోరంగా ఏడుస్తుంది పాపం. వాటర్ అన్ని కారుతున్నాయి. నా డబ్బులు ఇవ్వమా. తీసుకుంటే ఇచ్చేయి శ్రీహ. ఏడవకులే, నేను ఇస్తా ఇప్పుడు, సేవ్ చేసుకుందులే. అబ్బా ఇవ్వమంటే ఇస్తలేదు. తీసుకోలేదట నాన్న అక్క, తీసుకుంటే ఇచ్చేసేది కదా. తీసుకుంది నువ్వు చూసినావు తీసుకునేది? మనం చూడకుండా అనొద్దు కదా ఎవరిని. తీసుకుంది. ఇలా డబ్బులు లేవు. లేవు అని ఎవరు తీసిర్రు? బెడ్రూమ్ లోనే ఉంది కదా. బెడ్రూమ్ లో తెస్తుంది ఆమె డబ్బులు తెచ్చుకుంది. నా దాంట్లో వేసింది. ఏం వేసి? నాది తెస్తున్నావు నాకు రెండు. నీ తెత్తేమైంది ఇప్పుడు? ఇలా నా పెట్టుకున్నా మంచిగా. అది ఎవరిది? గ్రీన్ కలర్ది నాది నీది పర్పులా? నాది గ్రీన్ నాది పర్పుల్ ఆమెది. కాదు ఇప్పుడు నాదే. ఇది పర్సు ఉంది కదా, 2 నాకే. అన్ని డబ్బులు నేను నాకు తెలుసు. ఎలా తెలుసు నీకు? అన్ని డబ్బులు వేసింది. ఎప్పుడు వేసింది? చూడు అవి నా డబ్బులు. అవి నావి నావి కాంచే ఉంటాయి. చూడు ఇవి చూడండి నావి. 300 ఎందుకున్నాయట? 100 కూడా ఉంటాయి. నావి అవి 100. ఒకటి 100 అని చెప్పిన. 2 కాదు అవి నావి. ఈ 2 నాది. ఒకటి ఉండదు వాడి దాంట్లో. ఇంకోటి ఉంటుంది. ఇంకోటి నీకు 2 నాకు 2 ఉంటాయి. పడుతున్నాయి అన్న. అవన్నీ ఎవరు దాచిపెట్టారు మరి ఇప్పుడు? దాచి పెట్టుకున్నా మళ్ళీ నావని చెప్తున్నా, అబద్ధం చెప్పుకుంటా. ఇగో నా దాంట్లో 50 రూపీస్ కూడా ఉంటుంది. 50 రూపీస్ అది 50 పైసరా? 50 పైసలు కూడా ఉంటాయి నాకు. అది 55 చూపి ఒకసారి. ఇది ఎవరిది? ఇగో
పిగ్గీ బ్యాంక్ లో పెట్టుకొని దాంట్లో ఉంటారు 50. ఇగో అదొకటి నీది, ఇవన్నీ నావి. బడ్జెట్ ఉన్నావు. అబద్ధం చెప్పొద్దు. ఇవి నావి తెలుసా, కౌంట్ చేసుకున్న కష్టపడి. కాదు మమ్మీ, అబద్ధం చెప్తుంది. ఇప్పుడు ఏమైనా కౌంట్ చేసిందా? అవును కౌంట్ చేసిన మమ్మీ, ఇందాకనే కౌంట్ చేసిన. 1 2 3 4 5 కౌంట్ 6 చేయను, కౌంట్. కౌంట్ చేసిన. కౌంట్ చేయడం నా డబ్బులు. నావి. నువ్వే కదా. నువ్వెందుకు ఊరికే ఫేసు అని అంటే ఎవరు వేసిర్రా? నువ్వు వేసుకున్నావా? నేను మొత్తం ఏర్పించాను ఈరోజు. నేను వెయ్యలే. అక్కకు పనిష్మెంట్ ఇద్దాం అయితే. ఏం పనిష్మెంట్ ఇద్దాం? చూసినావా? ప్రాంకా? నేను చెప్పలేను ఆమెను తిట్టారని. ఆమెనే దొంగ. నేను ప్రాంక్ చేసిందట. వీడికి అన్నిటికీ నేను ప్రాంక్ చేసిందట, దొంగ కాదు, ప్రాంక్ చేసిందట. నేను చెప్పినా కదా. నాకు తెలీదు, నేను అక్కను నమ్మేసి. సక్సెస్ఫుల్ ఫుల్ నేర్పించిన ఈరోజు. ఇక్కడ తెలుసా నువ్వు అక్కని రివర్స్ ఏం ప్రాంక్ చేస్తావు? చెప్తాను పేరు. ఏడవకు ఎట్లా ఏడుస్తుంది. అది అట్లనే ఉంటుంది పాకెట్కి. హోల్ కాదు అది. ఎన్నేరా మొత్తం కలిపితే? ఇవా కొన్ని ఖర్చు చేసిన, ఒక 10 రూపీస్ ఖర్చు చేసిన ఇక్కడ. అందుకని తెలియదు. తెలియదా? వాడు ఎప్పుడైనా కౌంట్ చేస్తే కదా వాడు. వైట్ కలర్ బాక్స్ అదే మరి. నేనే అందులో పెట్టిన కాయిన్స్ అని. అబ్బా దొంగ. ఊ, మరి ఎక్కడివి అవి కాయిన్స్? అవును మమ్మీ తీసుకుంటాడు. తీసుకోలే, బాగానే పెట్టినావా? ఆర్డర్ పెట్టినావా? సరే ప్రాంక్ ఎట్లుంది, బాగుందా బాగాలేదా? నువ్వు అక్క మీద ఏమైనా ప్రాంక్ చేయాలనుకుంటున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు? నాకు తెలిసిపోయింది ఇక ప్రాంక్ ఏందో. ఇక భయపడగలే. అది ఆలోచిద్దాం. కానీ నేను నీ సపోర్ట్ చేస్తా. మనం ఆలోచించి అక్క పని చేద్దాం. నేను చాలా ఏడిపించింది కదా. సరే మరి బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ ప్రాంక్ కనుక నచ్చిందనుకో లైక్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎవరి మీద ప్రాంక్ చేయాలో చెప్పేయండి, కామెంట్ చేయండి. బాయ్. నా మీరని ఎవ్వరు చెప్పాలి, నువ్వే చెప్పినావు. గట్టిగా బోర్ పడితే చేయాలి. బాయ్ ఫ్రెండ్స్. మీ ఇప్పుడు పోయి షాప్కి పోయి అయితే బ్రెడ్ కనుక నచ్చి ఒక డోనట్ ట్రై చేస్తున్నాం. మమ్మీ ఫెయిల్ అవుతుందా? ఆ వీడియో కూడా చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.